హాయ్ ఆల్. చిన్న ముగ్గుతోటే మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ప్రతి లేడీస్కి. అయితే పీసీఓడి ప్రాబ్లం డే 7 అన్నమాట ఈరోజు. పీసీఓడి ప్రాబ్లం డే 6లో చెప్పాను కదా, ఇలాగా ప్రెగ్నెన్సీ వచ్చింది, పోయింది, ఆ రోజే బ్లీడింగ్ అయిపోయింది ఎక్కువగా అనేసి. అయితే పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పీసీఓడి ఉన్నవాళ్ళు మళ్ళా రెగ్యులర్గా నార్మల్గా ప్రెగ్నెన్సీ అయినోళ్ళు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది పీసీఓడి వాళ్ళకు వచ్చినప్పుడు చాలా స్టార్టింగ్ టైంలో చాలా కేరింగ్ తీసుకోవాలండి. అంటే నేను అలా తీసుకోకనే అలా జరిగింది అనుకుంటున్నా. సర్లే అయితే దేవుడే ఉన్నాడులే అన్నిటికని చెప్పేసి ఇంకా మళ్ళా కూరగాయలకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ ఏంటంటే పచ్చి సరుకు కదా. ఈ పచ్చి సరుకు అనేది ఒక 10,000 20,000 అయితే ఏమోలే అంత టెన్షన్ ఉండదు. 50,000 60,000కి వేసుకున్నప్పుడు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అమ్ముతాం కదా, 50,000 60,000 ఖచ్చితంగా ఉంటుంది సరుకు రేట్ అనేది ఒక్క రోజుకి వచ్చేసి పర్ డే. అయితే ఇంకా టైంకి వెళ్తామో లేదో, టైంకి అమ్ముతామో లేదో, మిగిలిపోద్దేమో అనేది ఒక టెన్షన్, అదో ఒక టెన్షన్లో ఉండిపోతాం. అలాగా ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను కూరగాయల వ్యాపారం చేస్తున్నాను, ఇంకొకరు వేరే వ్యాపారం చేస్తారు. అలాగే ఎవరికైనా టెన్షన్ అనేది అలా ఉంటుంది. కానీ పీసీఓడి వాళ్ళ అయితే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు అసలు టెన్షన్ పడకూడదు ముందు మెయిన్ అయితే. అయితే ఈ ప్రెగ్నెన్సీ పోయాక 1 మంత్కి మళ్ళీ డాక్టర్ గారు రమ్మన్నారని చెప్పాను కదా, వెళ్ళాక నెక్స్ట్ డేట్ వచ్చాక 11 డేస్కి కానీ 12 డేస్కి కానీ రమ్మన్నారు. ఎందుకంటే అప్పుడు ఎగ్ అనేది ఫామ్ అవుతుంది, ఆ టైంలో ఇంజెక్షన్ చేస్తే నిలబడుతుంది అని చెప్పారు. ప్యాచర్ అనేది అవ్వకుండా ఉండే ముందే చెయ్యాలి ఇంజెక్షన్ అనేది అని చెప్పారు. ఈలోపు ఏంటంటే తిరుపతి వెళ్ళాం మా ఫ్యామిలీ అందరం. తిరుపతి వెళ్ళి ఇంకా వచ్చాక సెకండ్ డే వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళాక మేడం గారు తిట్టేశారు, ఇలాగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉండి ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటా నువ్వు ఇలాగా జర్నీలు అనేవి చేయకూడదు కదా, ఎలాగ వెళ్తావు అని చెప్పారు. చెక్ చేశారు, అయితే ప్యాచర్ అయిపోయింది. అది ఇంకా టైం దాటిపోయేసరికి పగిలిపోయింది అన్నమాట ఎగ్ అనేది ఫామ్ అయ్యి కూడా. కానీ మేడం గారు ఇంకా తిట్టేశారు. ఇంకా తిట్టాక మళ్ళా ఇంకా నెక్స్ట్ ఇంకా డేట్ వచ్చాక కరెక్ట్ టైంకి రా అని చెప్పి మళ్ళా 1 మంత్కి అలాగా ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. ట్యాబ్లెట్స్ ఇంకా వేసుకుంటూ ఉన్నాను నార్మల్గా. ఇంకా బిజినెస్ అనేది ఇంకా రొటీన్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా అలాగా వెళ్తూనే ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మళ్ళా నెక్స్ట్కి ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ వెళ్ళక ముందే ఇంకా నాకు ఇది డేట్ అనేది రాలేదు ఏంటా అని మళ్ళీ ప్రెగ్నెన్సీ కిట్ అనేది తెప్పించుకొని ఇంకా చేసుకున్నాను. టెస్ట్ చేస్తే ఇంకా పాజిటివ్ అని వచ్చింది. అంటే పోయినసారి దానికన్నా కొంచెం థిక్గా వచ్చింది. అంటే నాకు డేట్ ఆగిపోయిన నెక్స్ట్ డేకే నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది.